రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, భారతదేశం పాకిస్తాన్కి గుణపాఠం చెప్పేందుకు ఇండస్ వాటర్ ట్రీటీ, సింధు జలాల ఒప్పందం ఏదైతే ఉందో ఆ ఒప్పందాన్ని హోల్డ్లో పెట్టింది, అబేయన్స్లో పెట్టింది. ప్రస్తుతము అది పనిచేయకుండా చేసింది. దీని ప్రభావం ఎంత ఉందంటే, ఇది మొట్టమొదట సింధు జలాల ఒప్పందం చేసినప్పుడు మన దేశంలోనే ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రేమికులు చాలామంది దీనివల్ల ఏం జరుగుతుంది, దీనివల్ల ఏమీ జరగదు, ఇది పెద్దగా ఉపయోగపడదు, మనం నీటిని హోల్డ్ చేయడానికి కావలసినటువంటి స్ట్రక్చర్స్ మనం ఇంకా పూర్తిగా నిర్మాణం చేయలేదు కాబట్టి ఇది ఉపయోగంలో ఉండదు అని చెప్పి వాదిస్తూ వచ్చారు. అయితే ఇప్పటికే పాకిస్తాన్ చేతులెత్తేసింది. పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఇరిగేషన్ విభాగము, మన జలశక్తి మంత్రాలయం, మన కేంద్ర ప్రభుత్వంలో జలవనరుల విభాగం ఏదైతుందో దానికి లేఖ రాసింది. సింధు జలాల్ని దయచేసి వదిలిపెట్టండి, మా దేశంలో నీటికి కటకట ఏర్పడింది, మా దేశంలో దప్పికతో ప్రజలు చనిపోతున్నారు, మానవీయ దృక్పథంతో, మానవతా దృక్పథంతో నీళ్ళని వదలండి అని చెప్పి లేఖ రాసింది. కానీ భారతదేశము ఈ విషయంలో ఏమాత్రము పట్టు సడలించటం లేదు. ఉగ్రవాదం యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పూర్తిగా పాకిస్తాన్ నిర్మూలించాలి, ఆ తరువాత పాకాక్రమిత కశ్మీర్ గురించి చర్చించాలి, ఆ తరువాత మారిన పరిస్థితుల నేపథ్యంలో సింధు జలాల ఒప్పందాన్ని మళ్ళీ కొత్తగా చేసుకోవాలి. భారతదేశం యొక్క అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని భారతదేశానికి ఎక్కువ నీటిని కేటాయించేలా చేయాలని చెప్పి చాలా పట్టుదలతో ఉంది. అయితే భారతదేశము కేవలము సింధు జలాల ఒప్పందంలో ఈ ఒక్క వాటర్ వెపన్ని మాత్రమే ఉపయోగించటం లేదు, ఈ జల ఖడ్గాన్ని మాత్రమే ఉపయోగించటం లేదు, అటు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి నదుల విషయంలో కూడా పాకిస్తాన్ని దిగ్బంధనం చేసే ప్రయత్నం చేస్తుంది. ఇటు నుంచే కాదు, అటు నుంచి కూడా నరుక్కు రావాలన్నటువంటి పాలసీ. ఆఫ్ఘనిస్తాన్ నుంచి నేరుగా సరకు రవాణా చేసేటటువంటి ట్రక్కులు ఆఫ్ఘనిస్తాన్ని నేరుగా వచ్చి వాఘా అటారీ బార్డర్ దాటుతున్నాయి. పాకిస్తానీ ట్రేడ్కి అనుమతి లేదు, కానీ ఆఫ్ఘనిస్తాన్ ల్యాండ్ లాక్డ్ కంట్రీ కాబట్టి దానికి కావలసినటువంటి సరకు రవాణా చేసేటటువంటి హక్కు దానికి ఉంది. కాబట్టి పాకిస్తాన్ వాఘా అటారీ వాఘా పాకిస్తాన్కి చెందింది, అటారీ భారత్కి చెందింది, తలుపులు తెరిచి సరుకును పంపాల్సి వస్తుంది. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ భారత్ ట్రేడ్ని పాకిస్తాన్ ఆపలేకపోతోంది, కానీ పాకిస్తాన్తో ట్రేడ్ ఏమాత్రం లేదు. ఎందుకంటే మోదీ ఇప్పటికే చెప్పారు, ట్రేడ్ టెర్రర్ కలిసి సాగే ప్రసక్తి లేదు. మన సింధు జలాల ఒప్పందంతో పాటు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి నదుల విషయంలో కూడాను నది నీటిని ఆఫ్ఘనిస్తాన్ పట్టి ఉంచేందుకు కావలసినటువంటి స్ట్రక్చర్స్ నిర్మాణం చేయడంలో భారతదేశం సహకరించబోతోంది. ఇదే కనుక జరిగితే ఆఫ్ఘనిస్తాన్ నుంచి 3 ప్రధానమైనటువంటి నదులు పాకిస్తాన్లోకి వస్తాయి. ఒకటి కాబూల్ నది, రాజధాని కాబూల్ చుట్టుపక్కల నుంచి వస్తుంది. ఈ కాబూల్ నది చాలా ప్రధానమైనటువంటి నది. రెండవది కుర్రం నది. ఈ కుర్రం నది పాకిస్తాన్లో ఉన్నటువంటి కుర్రం ఏజెన్సీలో వస్తుంది. కుర్రం ఏజెన్సీకి సంబంధించినటువంటి దప్పిక తీరుస్తుంది. మూడవది కునార్ నది, KUNAR, కునార్ నది. ఈ కునార్ నదికి సంబంధించిన నీళ్లపైన ఇప్పటికే చిన్న చిన్న ప్రాజెక్టులను ఆఫ్ఘనిస్తాన్ భారత్ సహకారంతో నిర్మాణం చేసి నీటిని ఒడిసి పట్టుకుంటోంది, తన అవసరాలను తీర్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు కాబూల్, కుర్రం, కునార్ ఈ 3 కేలను దానికి సంబంధించినటువంటి నీటిని ఒడిసి పట్టుకునేందుకు ఆఫ్ఘనిస్తాన్ నిర్ణయించుకుంది. దీనికి భారత్ సహకరించబోతోంది. జలాలాబాద్ దక్షిణ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి పట్టణంలో కునార్ నది మీద ఒక పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్ని నిర్మాణం చేయాలని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ భావిస్తోంది. దానికోసం భారత్ సహకారాన్ని అభ్యర్థించింది. ఈ మధ్య కాలంలో ఆఫ్ఘనిస్తాన్కి చెందినటువంటి చాలా కీలకమైనటువంటి మంత్రి అయినటువంటి అమీర్ ఖాన్ ముట్టకి తోటి మన విదేశ వ్యవహారాల మంత్రి మాట్లాడారు. అమీర్ ఖాన్ ముట్టకి అనేటటువంటి వ్యక్తి ప్రస్తుతము ఆఫ్ఘనిస్తాన్ని పరిపాలిస్తున్న తాలిబానీ నేత హైబతుల్లా అఖుండ్జాదాకి అత్యంత సన్నిహితుడుగా భావిస్తారు. ఈ మధ్యకాలంలోనే ఆఫ్ఘనిస్తాన్కి చెందినటువంటి సెక్యూరిటీ వ్యవహారాలని చూసేటటువంటి ఒక కీలకమైన అధికారి ఇబ్రాహిం సదర్
ఆయన కూడా భారతదేశంలో వచ్చి పర్యటన చేసి వెళ్ళారు. ఆయన పర్యటన పెద్ద హడావిడి జరగలేదు, ఫోటోలు అవి రాలేదు, కానీ ఆయన పర్యటించినట్టు అటు పాకిస్తాన్కి తెలుసు, ఇటు ఆఫ్ఘనిస్తాన్కి తెలుసు, అటు భారత్కి తెలుసు, అంతర్జాతీయ వ్యవహారాల్ని పరిశీలించే వాళ్ళందరికీ తెలుసు. కానీ ఇవన్నీ కూడాను ఆఫ్ఘనిస్తాన్ యొక్క జలవనరుల్ని ఆఫ్ఘనిస్తాన్ ఒడిసి పట్టుకునేందుకు వీలుగా ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మాణం చేయటం కోసం జరుగుతుంది. ఇదే గనక జరిగితే 4-5 సంవత్సరాల్లో ఇవి కార్యరూపం దాలుస్తాయి. దీనివల్ల అటు ఆఫ్ఘనిస్తాన్ తన వంతు నీటిని తాను దాచుకుంటుంది, ఇటు భారత్ ఇండస్ వాటర్ ట్రీటీని మళ్ళీ నెగోషియేట్ చేసి తనకు కావలసిన రీతిలో తనకు నష్టం జరగకుండా, ఇప్పుడు 80-20 రేషియోలో పాకిస్తాన్కి 80%, భారతదేశానికి 20% వాటర్ వస్తుంది. దీన్ని రీనెగోషియేట్ చేసేటటువంటి అవకాశం ఉంది. దీన్ని మళ్ళీ పునర్చర్చించి మన వాటా పెంచుకునే అవకాశం ఉంది. ఇదే గనక జరిగితే పాకిస్తాన్ శాశ్వత నీటి ఎద్దడి దేశంగా మిగిలిపోతుంది. ఎందుకంటే ఈ 80% నీరు భారత్ నుంచి వచ్చేటటువంటి నీరు అటు కునార్, కాబూల్, ఖుర్రం నుంచి వచ్చేటటువంటి నీటి మీద పాకిస్తాన్ ప్రాజెక్టులు నిర్మాణం చేసుకుంది. అటు ఆఫ్ఘనిస్తాన్ ఇటు భారతదేశం గనక ఈ నీటిని నియంత్రించి తమ వంతు తమ వాటాని గనక తీసుకున్నట్టయితే పాకిస్తాన్ ప్రాజెక్టులు నిరుపయోగం అవుతాయి, ప్రజలు దప్పికతో ఎండిపోతారు. అదేవిధంగా పాకిస్తాన్లో ఒక వ్యవసాయ ఉత్పాదన తగ్గిపోతుంది, వ్యవసాయ యోగ్యమైనటువంటి భూమి తగ్గిపోతుంది, పాకిస్తాన్ యొక్క జీడిపి పడిపోతుంది, ఆర్థికంగా పాకిస్తాన్ అష్టకష్టాలని అనుభవించాల్సి వస్తుంది. ఈ మొత్తము వ్యూహము ఢిల్లీ అటు ఆఫ్ఘనిస్తాన్ని ఉపయోగించి పశ్చిమం నుంచి అటు నుంచి నరుక్కొచ్చేటటువంటి వ్యూహాన్ని అనుసరించటం వల్ల రాబోయే రోజుల్లో పాకిస్తాన్కి తీవ్రమైనటువంటి ఇబ్బంది కలగబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.